మహిళల విషయంలో భద్రత వైఫల్యంపై సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రంగారెడ్డి జిల్లా షాబాద్ ఘటనపై స్పందించిన ఆయన ఇవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలని ఆరోపించారు. అసమర్థ ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో మహిళల రక్షణ లేకుండా పోయిందంటూ విమర్శించారు. షాబాద్ ఘటన ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు కేటీఆర్. పోక్సో నిందితుడికి బెయిల్ ఇప్పించి 6గురిని బలి తీసుకున్నారంటూ మండిపడ్డారు. దారుణాతి దారుణమైన సంఘటన షాబాద్లో ఈరోజు జరిగిన సంఘటన ఏదైతే ఉందో నిజంగా కూడా అందరం కూడా కలత చెందే దరిద్రమైన వార్త. ఇవాళ మీరు చూసినట్టయితే పాక్సో లాంటి ఘటన జరిగిన తర్వాత, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిన తర్వాత వారికి బెయిల్ ఇవ్వడము, ఆ బెయిల్ ఇచ్చే క్రమంలో న్యాయమూర్తుల దగ్గర మరి ప్రభుత్వం తన వాదనలు పటిష్టంగా వినిపించకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని నేనైతే అనుకుంటా ఉన్నాను. 6గురి హత్య ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది రాష్ట్రంలో హోంశాఖ వైఫల్యం, అట్లాగే రాష్ట్రం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిందితుడికి బెయిల్ రాకుండా చూసుకోవాల్సిన న్యాయవాదుల వైఫల్యం తప్పకుండా ఉన్నది ఇందులో. మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇట్లాంటి దుర్మార్గులకు బెయిల్ ఎందుకు ఇస్తున్నారు? ఏ కారణం చేత మీరు బెయిల్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ సమాజంలోకి ఈ మానవ మృగాల్ని మీరు వదులుతున్నారు? ఎవరి బాధ్యులు? వాళ్ళ 6గురు ప్రాణాలకు ఎవరు బాధ్యులు? ముమ్మాటికి ఈ 6 హత్యలు ఏవైతే జరిగినాయో ముమ్మాటికి ఇవి ప్రభుత్వ హత్యలు. ఖచ్చితంగా ప్రభుత్వ చాతగానితనం వల్ల జరిగిన హత్యలు.